నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు దోశ మీద వేసుకునే కారం ఎలా చేయాలో చూద్దామా. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి చేసి పెట్టుకున్నామంటే 1 మంత్ వరకు నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. మనం హోటల్లో కానీ రోడ్ సైడ్ బండ్ల మీద కానీ కారం దోశ ఆర్డర్ చేసినప్పుడు 1 మినిట్ 2 మినిట్స్లో తెచ్చిస్తారు కదండి. ఎందుకంటే వాళ్ళకి ఇది రెడీ ఉంటుంది కాబట్టి, ఈ కారం రెడీ చేసుకొని పెట్టుకుంటారు కాబట్టి 2 నిమిషాలలో తెచ్చి ఇస్తారండి మనకు. మనం కూడా ఇంట్లో రెడీ చేసి పెట్టుకుంటే ఈజీగా ఎప్పుడంటే అప్పుడు కారం దోశ చేసుకోవచ్చండి. ఈరోజు ఆ మ్యాజిక్ పేస్ట్ ఏంటో చూద్దాం పదండి. మరి ఇది ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నెలో కొంచెం వాటర్ వేడి చేసుకొని అందులో మనకు తగినంత ఎండుమిర్చి వేసుకొని ఒక అరగంట మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. వేడి నీళ్ళలో వేసుకోవాలండి. ఈ కారం దోశ ఎక్కువగా రాయలసీమ, కడప, తిరుపతి అలాంటి ప్లేస్లలో చేస్తారండి చాలా. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని జార్లో మనం నానబెట్టుకున్న ఎండుమిర్చి వాటర్ వేసుకోవాలి. అలాగే మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. మన ఎండుమిర్చికి తగ్గట్టుగా ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలండి. నేనైతే దొడ్డుప్పు వేసాను. దొడ్డుప్పు వేయడం వల్ల మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఇప్పుడు మనం వెల్లుల్లి వేసుకోవాలండి. 2 గడ్డల వెల్లుల్లి వేసుకొని బాగా సన్నగా మిక్సీ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కారం రెడీ అయిందండి. ఇది అన్నంలోకి కూడా బాగుంటుందండి. కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే కూడా బాగుంటుందండి. ఈ కారం పేస్ట్కి కాశ్మీరీ మిర్చి వాడితే ఇంకా చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. ఫ్రెండ్స్, మా ఇంట్లో సండే వచ్చిందంటే కారం దోశ కంపల్సరీ ఉంటుందండి. ఎందుకంటే సండే స్పెషల్ ఉండాలి కాబట్టి ఈ కారం దోశ కంపల్సరీ ఉంటుంది. అలాగే కొబ్బరి చట్నీ, పుట్నాల చట్నీ నా ఛానల్లో ఉందండి, చెక్ చేయండి. ఇన్స్టెంట్ పుట్నాల చట్నీ చేశానండి, చూడండి నా ఛానల్లో. నా సబ్స్క్రైబర్ ఒకరు దోశ మీద వేసే కారం చూపించమని అడిగారండి, అందుకే ఈ రెసిపీ చేశాను. ఈ కారం పండు మిర్చితో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. పండు మిర్చి వచ్చే సీజన్లో చేసుకోండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇది కూడా చాలా బాగుంటుందండి ఎండుమిర్చితో కూడా. ఇది నేను తిరుపతిలో బండ్ల మీద తిన్నానండి, ఆ టేస్ట్ అండి ఇది. వర్షం పడుతుంటే ఇలాంటి దోశలు కారం దోశ వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. నేను అక్కడ అడిగానండి దీంట్లో ఏం వేస్తారు అని. అక్కడ వాళ్ళు చెప్పారండి ఇలా వేస్తే బాగుంటుంది, ఇలా చేయాలి అని. అప్పటి నుంచి మా ఇంట్లో ఈ కారం కంపల్సరీ ఉంటుందండి. మా ఇంట్లో అయితే అందరూ ఇష్టంగా తింటారు. నచ్చితే ఒక లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.